పన్నీర్తో ఇలా స్నాక్ చేసుకుంటే అసలు వదిలిపెట్టకుండా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నా అండి. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు, చిన్న పిల్లలతో సహా. మనం ముందుగా పన్నీర్ని ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా కనుక మనము పన్నీర్ని చేసుకొని తింటే బాగుంటుంది. బయట ఫుడ్ని అవాయిడ్ చేసి మనం ఇంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేయడం వల్ల ఆరోగ్యానికి చిన్న ముక్కలుగా చేయండి. ఈసారి ఇలా చేసుకుంటే పిల్లలు మాత్రం వదిలిపెట్టకుండా తింటారు. అంత ఇష్టంగా, చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేసి తినాల్సిన స్నాక్, హెల్దీ స్నాక్ అండి. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. ఈ మిరియాల పొడి అప్పటిదప్పుడే దంచుకున్న పౌడర్ అండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. తగినంత ఉప్పు వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇది ఫ్రెష్దండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్తంత ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కారం అంతా, ఈ మసాలాలంతా పన్నీర్కి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపు పక్కన ఉంచుదాం. మసాలా అంతా పన్నీర్ ముక్కలకి చక్కగా పట్టినట్టు అవుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత బాగుంటుంది. చక్కగా పన్నీర్కు మసాలాలన్నీ పట్టినాయి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద స్పూను బియ్యం పిండి, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. కాస్త ఆయిల్ వేసుకోండి. మరి ఇట్లా బురద బురద కాకుండా కాస్త గట్టిగా ఉండేలాగా వాటర్ పోస్తూ చక్కగా కలుపుకుందాం. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని సరిపడా ఈ పన్నీర్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. తక్కువ ఫ్లేమ్లో ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది కదా. ఇలా సింపుల్గా మీరు ట్రై చేసుకొని తిని చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంతే అండి, పన్నీర్తో మన స్నాక్ రెడీ.